హలో విజీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్. లాస్ట్ బ్లాగ్లో అయితే నేను లైఫ్ అప్డేట్ అనౌన్స్మెంట్ అండ్ నెక్స్ట్ మూవ్ గురించి ఒక బ్లాగ్ పోస్ట్ చేశాను. ఇంకెవరైనా చూసి ఉండకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ గో ఆన్ చెక్ ఇట్ అవుట్ ఫ్రెండ్స్. మా హస్బెండ్ కెనడా వెళ్తున్నారని ఊరు వెళ్ళి అక్కడ మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఎలా టైం స్పెండ్ చేసామనేది నేను ఆ బ్లాగ్లో పోస్ట్ చేశాను. సో, ముందు రోజైతే ఆల్మోస్ట్ అందరినీ కలిసాము. బట్ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు రాలేకపోయారు. సో, మేమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ నేను వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ అయితే చార్మినార్‌లో తీసుకున్నాను. దీని ప్రైస్ ఎంత అనేది నేను చార్మినార్ వ్లాగ్‌లో పోస్ట్ చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. మీరు కానీ చూసి ఉండకపోతే అది కూడా చెక్ చేసేసేయండి. సో, మేమిద్దరం అయితే బైక్ మీద స్టార్ట్ అయ్యి అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. వాళ్ళ ఊరొచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ హాఫ్ ఎన్ అవర్ పడుతుంది. సో, ఇంకా ఇద్దరం అట్లా వెళ్తున్నాము. ఆ రోజు ఎండ గూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే ఏంటి అంటే మా అమ్మగారికి హెల్త్ బాగుండట్లేదు. ఇంకా వాళ్ళని ఇంటికి పిలిచి ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంక మేమే వెళ్తున్నామనమాట. వాళ్ళ కోసం ఇక్కడ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడ ఉడుపుల సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా కానీ పంట పొలాలు పచ్చగా భలే కనిపిస్తున్నాయి. అలా ట్రావెల్ చేసుకుంటా ఇంకా ఊర్లోకొచ్చేసాము. ఊర్లోకొచ్చేసిన తర్వాత ఇంటి దగ్గరైతే ఎవరు లేరు. సో, పక్కన చూస్తే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్న వదిన అయితే సిరి అన్నా కదా! వాళ్ళ అక్క అనమాట. ఓన్ సిస్టరు. ఇంకా పాపనెత్తుకున్న ఆమె అయితే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని కూతురు. మా అత్తయ్య వాళ్ళ అమ్మ. మా హస్బెండ్‌కి అమ్మమ్మ అవుతారు. ఇంకా మా అమ్మగారైతే చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇప్పుడనే కాదు ఎప్పుడు వెళ్ళినా గానీ ఎమోషనల్ అయిపోతారు. ఇంక వీళ్ళిద్దరైతే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ నేనెవరు? వాళ్ళ పిల్లలన్నమాట. నాకు ఆడపడుచు నేనెవరమ్మా? అవుతుంది. ఆడపడుచు వాళ్ళ పిల్లలు. ఇంక నేనెవరే నేను సాధ్వి? ఎళ్ళగానే అత్త, అత్త అని అంటున్నారు. అత్తే. చిన్నదైతే నేనెవరు? ఈ మధ్యనే మాటలయి నేర్చుకుంది. యూజువల్లీ అత్త. నేనెప్పుడో ఎళ్తాను. బట్ వెరీ బానే గుడ్. గుర్తుపట్టారు. థాంక్ ఎవరు యూ. నేనని అడిగితే అత్త అని అంటున్నారు. ఇంకా మా అమ్మగారు వాళ్ళ ఇంటి చుట్టూ అయితే ఫుల్ గ్రీనరీ ఉంటుంది. అన్ని మొక్కలుంటాయి. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందంటే ఫ్రెష్ ఆక్సిజన్ అనమాట. అసలు ఫ్యాన్స్, ఏసీస్ ఎందుకు పనికిరావు. ఓకే. అంత పీస్‌ఫుల్‌గా బానే ఉంది గదా! అనుకుంటే సడెన్‌గా తాతయ్య గారు ఎందుకో కంగారు పడతా వచ్చారు. అసలేం జరిగిందంటే తాతయ్య గారు పెంచుకున్న ఒక గేదె, దూడ తప్పిపోయినాయనమాట. అంటే వినటానికి కొంచెం ఫన్నీగా మీకు అనిపించొచ్చు. బట్ ఏంటంటే యూజువల్లీ మనము హ్యూమన్స్ పైన ఎంత ఎమోషనల్‌గా ఉంటామో ఈవెన్ హ్యూమన్స్ విత్ యానిమల్స్ గూడా అంతే ఎమోషనల్‌గా ఉంటారు. సో, మనం పెంచుకునే జంతువులు ఏవైనా సరే ఉన్న పళంగా కనిపించకపోతే అది ఎవ్వరికైనా బాధగానే అనిపిస్తుంది కదా! తనకి బాలేదని చెప్పి హాస్పిటల్‌కి తీసుకెళ్లారంట. ఇంకా అక్కడి నుంచి దూడ, గేదె 2 మిస్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయాయి. మేమింకా వెళ్ళాము. వాళ్ళతో మాట్లాడి కొంచెం టైమ్ స్పెండ్ చేసి ఉందామనుకున్నాము. బట్ కిస్ పెట్టు. ఇంతలోగా ఇట్లా జరిగేటప్పటికి అందరూ కంగారుగా టెన్షన్‌తో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కు వెళ్ళిపోయారు వెతకడానికి. అది కూడా రీసెంట్‌గానే తీసుకున్నారంట. ఆల్మోస్ట్ 1,00,000 వర్త్ అది. మనీ అని కాదు. బట్ ఏంటి అంటే పెంచుకున్నాం గదా! పెంచుకున్నది సడెన్‌గా ఎటో ఎళ్ళిపోయిందంటే ఎవరికైనా కంగారుంటుంది. దట్ టూ తాతయ్య గారు వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడు కూడా ఆవులు లేదా గేదెలు ఏయో ఒకటి పెంచుకుంటానే ఉంటారు. వాళ్ళకి ఓపిక ఉన్నా లేకపోయినా అయి మాత్రం ఉంటాయి ఇంట్లో. ఇంకా ఎటోళ్ళు అటు ఎళ్ళిపోయారు వెతకడానికి. నేనైతే ఇంక పిల్లలిద్దరిని తీసుకొని ఇంకా అక్కడ ఆహ్, ఉన్న సరౌండింగ్స్, సీనరీస్ అన్నీ ఆస్వాదిస్తున్నాను. ఈ చెట్టు కూడా మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో వాకిట్లోనే ఉంటుంది. సీతాఫలం చెట్టు. కాయలైతే ఎంచక్కా భలే కాసాయి. చాలా బావున్నాయి. ఆర్గానిక్ అనమాట. సో, ఫైనల్లీ 2 అవర్స్ వేటాడి వెతికితే చెరువు గట్టు పైన ఎక్కడో గడ్డి మేస్తుందని ఎవరో చెప్పారు. ఇంకా ఫైనల్లీ వాటినైతే పట్టుకొనొచ్చారు. ఏం ఎరగని అమాయకపు పక్షుల్లాగా వస్తున్నారు ఇద్దరు. బట్ కొంత పీరియడ్ ఆఫ్ టైమ్ వరకైతే చాలా కంగారు పెట్టేశారు. ఇదిగోండి వస్తుందిగా ఈ దూడే అంతా చేసి పెట్టింది. ఇక రాగానే పాపం వాటికి ఆకలేసిద్ది గదా! అని చెప్పి కొంచెం ఫుడ్ అది పెట్టారు. పెట్టిన తర్వాత ఇంక మేమందరం లోపలికొచ్చేసి రిలాక్స్ అయ్యాము. ఈమైతే మా అత్తయ్య వాళ్ళ సిస్టరు. ఆ తర్వాత
ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి అందరం కొంచెం రిలాక్స్ అయ్యి అందరం భోజనాలయితే చేసేసాము. ఆ తర్వాత చెట్టుకి కాసిన జాంకాయలు ఆర్గానిక్ చాలా స్వీట్‌గా, చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటాయి. మా అమ్మగారు నాకు కోసిచ్చారు ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కొంచెం మా అమ్మగారితో, పిల్లలతో అలా టైమ్ స్పెండ్ చేశాను. బేసికల్లీ మేము అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగిందొకటి. దానివల్ల ఆ దూడ తప్పిపోవడం వల్ల టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం టైంలోని మా అమ్మగారు, తాతగారితో అలా కొంచెం టైం అయితే స్పెండ్ చేశాము. లాస్ట్ వ్లాగ్‌లో అయితే చెప్పాను కదా! తాతయ్య గారు ప్లేడ్ కీ రోల్ ఇన్ అవర్ లైఫ్ అని. ఇంకా మా అమ్మగారు, తాతగారితో సెల్ఫీ తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఏలూరు స్టార్ట్ అయిపోయాము. ఏలూరులో కూడా మేము మీట్ అవ్వాల్సిన రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు. మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ గారు వాళ్ళు అండ్ అక్క ఇంకా అలా ఉన్నారు. అయితే మేము అందరిని మీట్ అవ్వలేకపోయాము. ఈ గేదె ఇన్సిడెంట్స్ వల్ల చాలా టైం అక్కడ వేస్ట్ అయిపోయింది. ఇంక ఈ మా అమ్ములక్క అక్క వాళ్ళని కూడా మీట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి ఏలూరులో ఇంకొంచెం షాపింగ్ ఉంటే వెళ్ళాము. ఈ చర్చ్‌లో అయితే మా హస్బెండ్‌కి ఏవో మెమోరీస్ ఉన్నాయంట. మా హస్బెండ్‌కి వాళ్ళ క్లాస్‌మేట్స్‌కి. సో, అందుకు ఇదొకటి క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత ఏలూరులో రామకృష్ణ ఖాదీ బండారా అని అక్కడ చాలా బావుంటాయి. హ్యాండ్లూమ్ కాటన్ ఉంటాయి బెడ్‌షీట్స్ అన్నీ. సో, అక్కడ కొన్ని తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటికి రిటర్న్ అయ్యి ఇంకా నైట్ అయితే హైదరాబాద్ ట్రావెల్ చేసేసాము. సో, నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతాయి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.